శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ నిఖిల గురుభ్యో నమః. అద్భుతమైన, శక్తివంతమైన, సాధకులు ఎదురుచూసే ప్రభావవంతమైన 4 రాత్రుల గురించి ఇదివరకటి వీడియోల్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. అందులో ఒకటైన క్రూర రాత్రి అనగా హోలీ పర్వదినం మార్చి 3వ తారీఖున ఉంది. పౌర్ణమి ముగిసిపోతున్న హోలికా దహన ముహూర్తం మటుకు దక్షిణాది వారికి సాయంత్రం 6:23 ప్రారంభమవుతుంది. జన్మ జన్మల నుంచి ప్రోగు చేసుకున్న పాపరాశిని దగ్ధం చేసి పడే హోలికా దహన సమయం సాధకులకు ఒక అద్భుతమైన వరం కనుక 2026 ఈ మార్చి 3వ తారీఖు సాయంత్రం 6:23 నుంచి రాత్రి 8:49 వరకు ఉన్న ఈ దివ్య గడియల్లో ప్రహ్లాదుని హోలికా రాక్షసు నుంచి కాపాడిన లక్ష్మీ నరసింహుని దివ్య మంత్ర సాధన చేయడం అత్యుత్తమం. అందులోనూ గ్రహణ గడియలు ఈ సమయంలోనే కలిసి ఉండటం మరీ విశేషం. ఇది కేవలం ఒక్కరోజు సాధన మాత్రమే. హోలీ పర్వదినం రోజే గ్రహణం కూడా ఉంది కావున ఆ రోజు మధ్యాహ్నం 1 గంటలోపే భోజనాదులు ముగించేయాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. సాయంత్రం స్నానం చేసి ఉతికిన తెలుపు లేదా పసుపు వస్త్రాలు ధరించి తూర్పు లేదా ఉత్తర దిశను చూస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపించాలి. దీనికి మరే నియమాలు లేవు. మంత్రం ఉపదేశిస్తున్నాను. వెన్ను నిఠారుగా ఉంచి నాతో పాటు 3 సార్లు ఉచ్చరించండి. ఓం శ్రీం హ్రీం జయలక్ష్మీ ప్రియాయ నిత్యప్రముదిత చేతసే లక్ష్మ్యాశ్రితార్థదేహాయ శ్రీం హ్రీం నమః. ఓం శ్రీం హ్రీం జయలక్ష్మీ ప్రియాయ నిత్యప్రముదిత చేతసే లక్ష్మ్యాశ్రితార్థదేహాయ శ్రీం హ్రీం నమః. ఓం శ్రీం హ్రీం జయలక్ష్మీ ప్రియాయ నిత్యప్రముదిత చేతసే లక్ష్మ్యాశ్రితార్థదేహాయ శ్రీం హ్రీం నమః. ఈ మంత్రాన్ని స్ఫటికమాలతో 21 మాలలు ఈ హోలికా దహన సమయంలో జపించండి. హోలికా దహన సమయం సాయంత్రం 6:23 నుంచి రాత్రి 8:49 వరకు ఉంది కనుక ఈ దివ్య గడియల్లోనే ఈ లక్ష్మీ నరసింహ మంత్రాన్ని జపించండి. ఆ తర్వాత కూడా నిత్యం ఒక మాల జపించుకోవచ్చు. ఒక మాల నిత్యం జపించుకోవడానికి ఏ నియమాలు లేవు. హోలికా దహన దివ్య ఘడియలు, చంద్రగ్రహణ అమృత ఘడియలు సాధకులు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. తెలుగు రాష్ట్ర సాధకులకు సువర్ణావకాశం. మార్చ్ 8 ఆదివారం నాడు హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ పక్కన ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో పరమహంస శ్రీ నిఖిలేశ్వరానంద స్వామివారి శిష్యులు పరమ పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ అనిల్ జోషి గురుదేవులు అత్యంత శక్తివంతమైన ప్రత్యంగిరా శక్తి సాధక లోకానికి అందిస్తున్నారు. శత్రుబాధలు, పరప్రయోగ పీడలు నివారించడంలో ప్రత్యంగిరాదేవి తిరుగులేని శక్తి అని సాధకులకు తెలిసిందే. ధర్మబద్ధంగా తమ కొరకు మరియు లోక కళ్యాణార్థం కొరకు ప్రత్యంగిరా సాధన చేసేవారిపై ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు, ఎలాంటి కట్లు పడవు. కనుక సిద్ధగురువుల నుంచి ప్రత్యక్షంగా ఇటువంటి శక్తి సాధనను పొంది సకల దుష్ట ప్రయోగాల నుంచి రక్షణ పొందటమే కాక సాధనల్లో వచ్చే అవాంతరాలను తొలగించుకొని మూలాధారం నుంచి సహస్రారం వరకు షట్చక్రాలకు ఒక రక్షణా వలయాన్ని ఈ సాధన ద్వారా సాధకులు పొందవచ్చు. సాధకులకే కాక వారి కుటుంబాలకు కూడా ప్రత్యంగిరాదేవి యొక్క రక్షణా ఛత్రం లభిస్తుంది. మరిన్ని వివరాలకు స్క్రీన్ పైన కనిపించే ఈ నంబర్స్కి కాల్ చేయగలరు. శుభమస్తు. శంభవే గురవే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.